తనూజ పట్టుస్వామి మీ అందరికీ చాలా పరిచయమైన వ్యక్తి. బిగ్ బాస్ 9 ద్వారా ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఆమె పేరు తనూజ గౌడ. తన స్క్రీన్ నేమ్గా తనూజ పట్టుస్వామి అని మార్చుకుంది. ఈమె ఒక యాక్ట్రెస్. డెబ్యూట్ ఫిల్మ్లో కూడా నటించింది. 2013లో 6-5 = 2 అనే టెలివిజన్ ఫిల్మ్ ద్వారా అందరికీ పరిచయమైంది. టెలివిజన్లో అందాల రాక్షసి అనే ఫిల్మ్లో కూడా నటించింది. ఈమె మార్చి 5వ తేదీ 1992లో జన్మించింది. ఆమెకి ఇప్పుడు 33 సంవత్సరములు. ఈమె బెంగళూరు, కర్ణాటకలో జన్మించింది. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తనూజ పట్టుస్వామికి చిత్రాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ వారి తండ్రికి అది ఇష్టం లేదు. అయినా సరే నటనపై ఆసక్తితో తన మంచి పేరు సంపాదించుకుని తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తానని ఛాలెంజ్ చేసి తను బయటకు వెళ్ళి. ఈమెకి 2 సిస్టర్స్ ఉన్నారు. ఒకరి పేరు అనూజ, ఇంకొకరి పేరు పూజ. ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. తను ట్రావెలింగ్ అన్నా, షాపింగ్ చేయడం అన్నా తనూజ పట్టుస్వామికి చాలా ఇష్టం. ఈమె హైట్ 5.4. వాళ్ళ పేరెంట్స్ నేమ్ పట్టుస్వామి, సావిత్రి. అందుకే తన తండ్రి పేరును పట్టుస్వామిగా మార్చుకుని తన పేరు తనూజ పట్టుస్వామిగా చేంజ్ చేసుకుంది. పూజ అనే సిస్టర్ని ఈ మధ్యే మనం బిగ్ బాస్ షోలో చూసాం. ఈమె జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్ ద్వారా ఎంతో మంది ప్రజలకు దగ్గరగా అయింది. ఈమె ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ ప్రతి ఒక్కరిని, కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. తన అందంతో, చిలిపితనంతో ప్రతి ఒక్కరికి దగ్గరగా అయ్యి ఈరోజు బిగ్ బాస్ 9 టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచింది తనూజ పట్టుస్వామి. ఈమె కన్నడలో నటించిన చిత్రాలు, సీరియల్ ద్వారా చాలా మంది ప్రజలకు దగ్గరైంది. ఆ దగ్గర కావడం వల్ల మన తెలుగు డైరెక్టర్లు కూడా పరిచయమై ఈమె చిలిపితనం, చురుకుదనం చూసి ప్రతి ఒక్కరూ ఆమెకు అవకాశం ఇవ్వని ఆలోచించారు. షూటింగ్ స్పాట్లో కూడా ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటూ ఆనందంగా గడిపేవారు. ఈమెకు పేరు తెచ్చిన సీరియల్ ముద్దమందారం. ఈ సీరియల్లో ఉన్నవారంటే ఈమెకు చాలా ఇష్టం. అందరికన్నా ముందుగా హరితమ్మ అంటే చాలా ఇష్టం. హరిత గారంటే తనూజ పట్టుస్వామి గారికి చాలా ఇష్టం. అందుకే ఈవిని ఒక తల్లిలా భావిస్తూ ఉంటారు. తను చాలా సందర్భంలో హరితమ్మ కోసం చెప్తూ, హరిత గారు చాలా మంచివారని, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారని, అలాగే నాకు కూడా ఇండస్ట్రీలో చాలా వరకు హెల్ప్ చేశారని తను ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ. అలాగే ముద్దమందారం సీరియల్లో తనతో పాటు యాక్ట్ చేసిన పవన్ సాయి అనే యాక్టర్ని తను ప్రేమిస్తున్నట్లు, తననే పెళ్లి చేసుకుంటానన్నట్లు చాలా వరకు సమాచారం తెలుస్తుంది. ఈ మధ్య బిగ్ బాస్లో జరిగిన రీసెంట్ ఎపిసోడ్లో తను ఎలిమినేషన్ నుండి సేవ్ అయినప్పుడు తనూజ థ్యాంక్ యూ లవ్ అంటూ తన యొక్క ప్రేమని వ్యక్తం చేసింది. నాకు సార్ అడగ్గా లవ్ యూ అంటే థ్యాంక్ యూ అని ఎవరికి చెప్తున్నామంటే ఆ మాటతో తను నవ్వుపుచ్చుకుంటూ చాలా మెత్తగా సైడ్కి వెళ్ళిపోయింది. ఇదే విధంగా ఎన్నో సందర్భాల్లో వీళ్ళిద్దరు రిలేషన్ కూడా చాలా వరకు మనం స్క్రీన్ పైన చూసాం. ఈ విధంగా తన జర్నీని తను ముందుకు నడిపించుకుంటూ అలాగే ఎంతో మంది ప్రేక్షకుల ప్రజల మనసుల్లో తన స్థానాన్ని దక్కించుకుంది తనూజ గౌడ. చాలా మంది ప్రేక్షకులు తనూజ బిగ్ బాస్ 9 విన్నర్ అవ్వాలని, టాప్ 5లో ఉన్న తను కప్తో ఇంటికి వెళ్ళాలని చాలా మంది తన ఆశీస్సులను అందజేస్తున్నారు. నాగ్ సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు తను అన్నపూర్ణ ప్రొడక్షన్ యొక్క వ్యక్తి అని. ఆల్ ద బెస్ట్ తనూజ. మనందరి ఆల్ ద బెస్ట్ తనకు అందించాలని మనందరం కోరుకున్నాం. థ్యాంక్ యూ.